చెరువు అంటే బతుకుదెరువు, ప్రజల నివాసాల్లో వెలుగులు పూయించిన వికాస దరువు. ఆబాల గోపాలం ఆటపాటలతో సేద తీరే ఆనందాల నిలవు. ఆ చెరువుల చుట్టూ అల్లుకునే జనజీవనం వికసించింది, ప్రగతి పరిమళించింది, సంస్కృతి పరవళ్లు తొక్కింది. ఇవన్నీ ఇచ్చిన చెరువులకే ఇప్పుడు గుండె చెరువవుతోంది. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకున్నా ఆర్చేవారు తీర్చేవారు లేక మౌనంగా రోధిస్తున్నాయి. అలాంటి చెరువుల్లో ఒకటే హైదరాబాద్ పరిసరాల్లోని కాప్రా చెరువు. ఒకప్పుడు 183 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు ఇప్పుడు 70 ఎకరాలు కూడా కనిపించడం లేదు. మరేమైపోయింది? ఇంకా ఏ దశకు అదృశ్యమైపోతుంది? ఆబాల గోపాలం ఆనందాలకు నెలవైన ఈ చెరువే కాప్రా చెరువు. ఇప్పుడైతే కాప్రా చెరువు అంటున్నారు, కానీ ఇది ఊరా చెరువు. ప్రతి ఊరుకు ఓ ప్రత్యేకమైన చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టూనే ఆ గ్రామ వికాసం జరిగేది. ఆనాటి పాత సాంప్రదాయాలు పోయినట్టుగానే ఊరా చెరువు అనే పిలుపు కూడా అదృశ్యమై కాప్రా చెరువుగా మారింది. పేరు మార్చడమే కాదు, కాప్రా చెరువును ఖాళీ కూడా చేస్తున్నారు కబ్జా రాయిళ్లు. 33 ఎకరాలుగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు కేవలం 50-60 ఎకరాలు కూడా లేదంటున్నారు స్థానికులు. మిగిలిన భూభాగంలో కొంత భాగాన్ని కబ్జా చేశారు, మరికొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లుగా మార్చేసి ఆ స్థలంలో ఇళ్లు నిర్మించారు. ఇది FTL చెరువు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడు మెయింటైన్ అయ్యే పాపతు చెరువు అన్నమాట. అయితే ప్రభుత్వం ఈ చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మించింది. అది కూడా పూర్తి నిర్మాణం జరగలేదు. నిబంధనలు ఉల్లంఘించి FTL చెరువులో వాకింగ్ ట్రాక్ ఎలా నిర్మిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఇంత ఘోరంగానైతే ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం ఉన్నంత ఘోరం ఇప్పటివరకు అన్ని నీళ్ళు అక్కడ వరకు ఉండాలి. మనకు వర్షం లేదు, నీళ్ళు లేవు, ఉన్న పుడిక తీసిన మొత్తం అట్లా నీళ్ళు రాకుండా ఆగిపోయింది ఎక్కడిదక్కడ. ఆ పుడిక తీస్తే మంచిగా నీళ్ళు వస్తాయి. ప్రజలు కూడా ముందుకు వస్తారు. వీళ్ళతో కాకుండా ప్రజలను ముందుకు వచ్చి తల ఒక JCB పెట్టినా, ఒక 10 రోజులు పెట్టినా మంచిగా కలకలాడతాయి నీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు దీన్ని చేసేదేందో పెట్టేదేందో అది ఎప్పుడు చేస్తారో, కానీ ఇది మాత్రం ఈ సంవత్సరం గణేశులు కూడా వీళ్ళకి తక్కువనే వస్తాయి, రావు. ఇలా నీళ్లు ఉంటే ఆ కాలనీలకు అన్నిటికీ నీళ్ళు వస్తాయి. మొత్తం అన్ని డ్రై అయిపోయినాయి. మేము చెప్పుడు కాదు, కానీ మీరు ఈ కట్ట కిందకి నీళ్ళకి పోయి మీరు కనుక్కోండి, ఎవరికైనా బోల్డర్ నీళ్ళు ఉన్నాయో కనుక్కోండి. నీళ్ళు లేవు. ఇక్కడ ఈ చెరువు నిండితే నాగారం దాకా నీళ్ళు ఉంటాయి మనకు. ఈ సంవత్సరం మొత్తం అంతా మంజూరు వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు, పోసుకుంటారు. అటువంటి పరిస్థితి అయిపోయింది మన కాప్రా చెరువుకు. మళ్ళీ కాప్రా చెరువులో కాపురాకు మళ్ళీ ఫండ్స్ లేవా? ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి, ట్యాక్స్లు వసూలు చేస్తారు, వేలు వసూలు చేస్తారు. చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మించారు, కానీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు వచ్చి చెరువులో చేరడానికి ఎలాంటి పైప్ లైన్లు నిర్మించలేదు. మరి చెరువులోకి వరద నీరు ఎలా వస్తుంది? అధికారుల అవగాహన ఇంత దారుణంగా ఉంటే ఎలా అంటున్నారు స్థానిక ప్రజలు. ఫలితంగా ఇది కేవలం వర్షాధారిత చెరువుగా మారి వరద నీరు రాక, వర్షం లేక నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కాప్రా ఊర చెరువు నేడు పిచ్చి మొక్కలకు నెలవుగా మారింది. చెరువులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాకాలం దాదాపుగా అయిపోవడంతో వర్షాలు గనక సమయానికి రాకపోతే చెరువు సగానికి కూడా నీళ్లు నిండవంటున్నారు. దీంతో చుట్టుపక్కల కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి తయారైంది. నిబంధనలకు విరుద్ధంగా కాప్రా చెరువు కింద ఇళ్లకు సెల్లార్ నిర్మాణాలకు కూడా అనుమతులిచ్చారని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే మన వినాయకులు ఏంటంటే 15 ఫీట్లు, 16 ఫీట్లు, 10 ఫీట్లు, 12 ఫీట్ల వినాయకులు కూడా మన కాప్రా చెరువుకే వచ్చి వినాయకులు నిమజ్జనం చేస్తుండే. ఎక్కడ కూడా లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కానీ, వినాయక్ నగర్ నుంచి కానీ, గణేష్ నగర్ నుంచి కానీ, ఇక్కడ నుంచి చాలా ప్రదేశాల నుంచి, సఫీల్గూడ నుంచి, చాలా ఏరియాల నుంచి కూడా వినాయకులంతా కాప్రా చెరువు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుండే కాబట్టి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ లోకల్లో పెట్టే వినాయకులు కూడా నిమజ్జనం చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉన్నది. ఏమైపోతుంది అంటే తర్వాత వచ్చి రానున్న కాలంలో చెరువు కనిపిస్తుంది, చెరువు ఉండే అని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనే భయం కూడా మాకున్నది. చెరువు ఉండే, ఇక్కడ పలానా ప్లేస్లో చెరువు ఉండే, తర్వాత ఉంటుందో ఉండదో కూడా మాకు కూడా భయం అవుతుంది. ఎందుకంటే మేము చూసినప్పుడు చాలా వాటర్ ఉండే దీంట్లో. తర్వాత రానును కొంచెం వాటర్ అంతా మొత్తం వెనక్కి వెళ్ళిపోయి మొత్తం కూడా వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు వస్తున్నది గణేష్ నవరాత్రుల సీజన్. గణేష్ నిమజ్జనాలకు కాప్రా చెరువు పెట్టింది పేరు. ఒకప్పుడు ఎంత భారీ గణేశుడైనా కాప్రా చెరువులో సంపూర్ణంగా నిమజ్జనం అయ్యేవాడు. కానీ కొన్నేళ్లుగా కాప్రా చెరువులో నీటి మట్టం పడిపోయి నిమజ్జనాలకు ఇబ్బందిగా మారుతోందంటున్నారు. ఇంకా ఈసారైతే చెరువులో అసలు నీరే లేదని, గణేష్లు ఎలా వస్తారని, ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ట్యాంకర్లతో చెరువు కాస్తైనా నింపి గణేష్ నిమజ్జనం, బతుకమ్మల నిమజ్జనాలు చేస్తున్నామంటున్నారు స్థానికులు. చెరువుల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు ఏమవుతున్నాయో తెలియట్లేదంటున్నారు స్థానికులు.
గతంలో కాప్రా చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం 8.40 కోట్లు కేటాయించింది. చెరువులో వాకింగ్ ట్రాక్, కట్ట చుట్టూ విద్యుత్ దీపాలు వంటి పనులు చేసింది. అయితే చెరువులో పూడిక తీయకుండా వదిలేసింది. మరి పూడిక తీయకుండా చెరువులో నీరెలా నిలుస్తుంది? దాని నీటి మట్టపు స్థాయి ఎలా పెరుగుతుంది? భూగర్భ జలమట్టం ఎలా వృద్ధి చెందుతుంది? అధికారుల ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇక్కడో చెరువు ఉండేదట అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పరచిన నీటి కష్టాలు తీర్చిన కాప్రా చెరువు ఇప్పుడు విచ్చలవిడిగా కబ్జాలకు గురవుతూ ఉనికి కోల్పోతోంది. ప్రభుత్వాలు వీలైనంత త్వరగా స్పందించి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి చెరువుల్ని కాపాడాలని కోరుతున్నారు. జలంతో కలకలలాడాల్సిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. రాజుల కాలంలో వేల సంఖ్యలో ఉన్న ఈ చెరువులు నేడు 300కే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మనం కాప్రా సర్కిల్లో ఉన్న ఒక చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది FTL పరిధిలో ఉన్న చెరువు. అయితే ఈ చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే FTL పరిధిలో ఉన్న చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఎలా పర్మిషన్ ఇస్తారని ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాకింగ్ ట్రాక్ నిర్మించారు కానీ అయితే చుట్టుపక్కల నుండి వచ్చే వరద నీరు చెరువులో వచ్చి కలవడానికి మాత్రం ఎలాంటి పైప్ లైన్ వేయకపోవడంతో ఈ చెరువు నిండడానికి కేవలం వర్షమే ఆధారం. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ నీరు చెరువులో చేరి చెరువు నిండే పరిస్థితి ఉంది. ఈసారి వర్షాలు లేకపోవడంతో ఈ చెరువులో నీటి స్థాయి చాలా వరకు తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి నీటి శాతం అయితే చాలా తగ్గిందని చెప్తున్నారు. వినాయక చవితికి కొన్ని ఎంత ఫీట్ ఉన్న వినాయకుడైనా కూడా మునిగే పరిస్థితి ఉన్న చెరువులో ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు 183 ఎకరాలు ఉన్న ఈ చెరువు మొత్తం కబ్జాకు గురైంది. ఇప్పుడు కేవలం 60-70 ఎకరాలకే పరిమితమైందని చెప్తున్నారు. చెరువులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి వేసవికాలం వచ్చినప్పుడు బోర్లలో నీరు లేక స్థానికులు నీటి కొరతను ఎంతగానో ఎదుర్కొంటున్నారు అని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ చెరువులను పునరుద్ధరిస్తే గనక ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న చెరువులోని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HMTV, హైదరాబాద్.